మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెనుపాప నియోజకవర్గంలో యాదవులకు ఆరాధ్య దైవమైనటువంటి భవానీ సమేత లింగమంతుల వారి జాతర ఈరోజు 16, 17, 18 తేదీల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతో పురాణమైనటువంటి ఈ జాతరకు పెనుపాక నియోజకవర్గంలోను మరియు ములుగు ఆనుకున్నటువంటి డిస్టిక్ నుండి పక్కన ఛత్తీస్గఢ్ నుండి రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఒక యాదవ సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల నుండి ఈ యొక్క జాతరకు ఇచ్చేసి భవానీ సమేత లింగమంతుల వారిని దర్శించుకుంటారు. ముందుగా 1982 నుండి యొక్క జాతర స్టార్ట్ కావడం జరిగింది. ఇంతకుముందు దూరాజపల్లిలో ఉన్నటువంటి జాతరకు ఇక్కడ నుండి భక్తులు అనేక ఇబ్బందులు పడుతూ రవాణా సౌకర్యాలు లేక బాధపడుతుండేవారు. అటువంటి సమయంలో రేగలగండిలో భవానీ సమేత లింగమంతుల స్వామివారు అంత దూరం వెళ్తున్నారు స్వయంభుగా ఇక్కడ వెలిసి ఇక్కడికి వచ్చినటువంటి యాదవులకు అశోపురం మండలం ఉన్నటువంటి మణుగూరు మండలం ఉన్నటువంటి యాదవులకు కనబడి ఇక్కడ స్వయంగా వెలిసి ఆ రోజు నుండి 1982 నుండి ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర నిర్వహించడానికి సహకరించేటటువంటి సింగరేణి యాజమాన్యం కానీ ఏదైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ గవర్నమెంట్ తరఫున కానీ మరియు ముఖ్యంగా ఫారెస్ట్ విభాగం నుండి దగ్గరలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానివ్వండి అందరూ అలాగే కనీలని ప్రతి ఒక్క గ్రామం నుండి కొంతమంది యాదవ సంఘ పెద్దలు మణుగూరు మండలాల నుండి పక్కన ఉన్నటువంటి మండలం అశోపురం మండలం నుండి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ఒక్క జాతరని సవ్యంగా జరగడానికి సహకరిస్తున్నారు. మున్ముందు ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క సింగరేణి వారు మరియు ప్రత్యేకంగా సింగరేణి వారికి మణుగూరు మండలం అశోపురం మండలం యాదవ సంఘం సోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరియు అలాగే రానున్న రోజులలో ఈ యొక్క గుడి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడి గవర్నమెంట్ తరపున ఎన్విరాన్మెంట్ తరపున స్థానిక ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి యాదవ సంఘం తరపున ప్రతి ఒక్కరు సంప్రదించి గుడి అభివృద్ధిలో వారి యొక్క చేయూతను కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇలాగే 3 రోజులు జరిగేటువంటి జాతరకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నిర్వహించిన కమిటీ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెనుపాక నియోజకవర్గంలో జరిగేటటువంటి అతిపెద్ద జాతర ఇది. ఇంతకుముందు పూర్వం సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో జరిగేది. కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట 1982లో ఇక్కడ అశోపురం మండలంలోని కొంతమంది అలాగే మణుగూరు మండలాల్లోని కొంత యాదవ పెద్దలకు భవానీ లింగమంతుల స్వామివారు ఇక్కడ నేను ఉన్నాను, మీ గుట్టలోనే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ప్రతి 2 సంవత్సరాలకు మీరు ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడిన అవసరం లేదు, ఇక్కడ నేను స్వయంభూగా వెలిసాను, నేను ఎక్కడ వెలిసాను అనేది ఒక ప్రాంతం చెప్పినటువంటి ఉన్నది. ఆ ప్రాంతంలో వీరందరూ కలిసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భవానీ లింగమంతుల జాతరను అతి పెద్దగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా యాదవులకి కొలుసుకునేటటువంటి పండుగ కాబట్టి లింగమంతుల స్వామిని వారిని యాదవులు ఎక్కువగా వచ్చేవారు ఇంత పూర్వంగా. ఇప్పుడు పెనుపాక నియోజకవర్గమే కాకుండా పక్కనున్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, భద్రాచలం నియోజకవర్గం, అలాగే ములుగు, కొత్తగూడెం, అలాగే ఈ 2 రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చే భక్తులకు కొద్దిగా ఏర్పాట్లు అనేవి లేవు, కొద్దిగా ఇంకా డెవలప్ చెందాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఇది అడవిలో మధ్యలో ఉంది. దీనికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఎందుకంటే అడవి మధ్యలో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అట్లాగే కొన్ని డిపార్ట్మెంట్ నుంచి కానీ పెద్ద ఎత్తున కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి కొన్ని అనుమతులు కావాల్సినవి. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు అయినటువంటి పాయ వెంకటేశ్వర గారిని కోరుచున్నాము, అట్లాగే ఇక్కడ ఎంపీ గారిని కూడా కోరుచున్నాము. మేము